మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం. బాలునిగానే యముణ్ణి జయించి శివుని ఆశీస్సులతో చిరంజీవతత్వాన్ని పొందిన సద్గుణుడు. పూర్వం మృకండుడనే ఋషి పుంగవుడు ఉండేవాడు. జంతువులు తమ శరీరంపై ఉన్న దురద తీర్చుకోవడానికి రాళ్లను రుద్దుకుంటాయి. ఇలా శరీరాన్ని రుద్దుకోవడాన్ని మృకండం అంటారు. మృకండ మహర్షి ఘోర తపస్సులో ఉండగా ప్రకృతిని మర్చి శిలలా మారి ఉంటాడు. అలా శిలలా నిశ్చేష్టుడైన ఆ ఋషి శరీరాన్ని దురద పోవడానికి అడవి జంతువులు రాపిడి చేయడం వలన ఇతనికి మృకండు అనే పేరు సార్థకమైంది. ఇతని భార్య పేరు మరుద్వతి. భర్తకు తగ్గ ఉత్తమ ఇల్లాలు. ఎన్నాళ్లకు సంతానం కలగకపోవడంతో మృకండ మహాముని కాశీక్షేత్రానికి వెళ్ళి శంకరుని గురించి తపస్సు చేస్తాడు. అతని తపోనిష్టకు సంతసపడిన శివుడు ప్రత్యక్షమై అతనిని పరీక్షింపదలచి, మృకండ, నీకు సకల దుర్గుణాలు కలిగిన చిరంజీవి అయిన కొడుకు కావాలా, లేక సకల సద్గుణాల సంపదలు కలిగిన కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవించగల కొడుకు కావాలో కోరుకో అంటాడు. అందుకు ఆ మహాముని, లోకహాని కలిగించే చిరంజీవి అయిన కుమారుడి కంటే కొన్నాళ్ళు జీవించిన ఉత్తమమైన కొడుకు మేలని తలచి అల్పాయుష్కుడైన సంతానాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. మహాదేవుడు నీకు త్వరలో పుత్ర సంతానం కలుగుతుందని వరమిస్తాడు. అలా శంకర వరప్రసాదంచే జన్మించిన వాడే మార్కండేయుడు. మృకండుని కొడుకు కాబట్టి మార్కండేయుడిగా పిలవడం జరిగింది. అతనికి 7 సంవత్సరాలు నిండిన తర్వాత ఉపనయనం, ఆ పైన సకల విద్యలు నేర్పడం జరుగుతుంది. మృత్యు సమీపకాలం దగ్గర పడినప్పుడు మహాదేవుడిని ఆశ్రయించమని మార్కండేయునికి బ్రహ్మ సూచించడం జరుగుతుంది. బ్రహ్మదేవుని సలహా మేరకు మార్కండేయుడు శివాలయం చేరి గర్భగుడిలోని శివలింగాన్ని అర్చించడం మొదలు పెడతాడు. ఇలా 13 రోజులు గడిచిన అనంతరం 14వ రోజున యమభటులు మార్కండేయుడి ప్రాణాలను హరించడానికి వస్తారు. శివాలయంలో మహా తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాలుడిని చూచి కింకరులు భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. గడువులోగా జీవుల ప్రాణాలు తీయాలి కనుక విధి లేక యముడే మార్కండేయుడి ప్రాణాలు హరించడానికి బయలుదేరాడు. మార్కండేయ, జాత్యస్య మరణం ధ్రువం అన్న సంగతి సకల శాస్త్రాలను అభ్యసించిన నీకు తెలియదా? కనుక శివాలయ గర్భగుడి నుండి బయటికి రా, నీ జీవాన్ని తీసుకువెళ్తానని యముడు చెబుతాడు. అలా సమవర్తికి మార్కండేయులకి మధ్య పెద్ద సంవాదమే జరుగుతుంది. కోపిష్ఠుడైన యముడు గర్భగుడిలోనికి పాశాన్ని విసురుతాడు. అదే సమయంలో మహాదేవ రక్షించు అని మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకుంటాడు. శివలింగాన్ని కౌగిలించుకున్న మార్కండేయుడిపై యమపాశం పడగానే శంభులింగం మహాశబ్దంతో బద్దలై శివుడు మహాకాలుడై త్రిశూలంతో పాశాన్ని తొలగించి యముడిని తీక్షణ దృక్కులతో చూస్తాడు. యముడు క్షమించమని కోరుతాడు. అంతటా మహాశివుడు శాంతించి యముడిని క్షమించి మార్కండేయుడికి సంపూర్ణ ఆయుష్ను ప్రసాదిస్తాడు. ఇలా మార్కండేయుడు చిరంజీవిగా జీవిస్తాడు.